రైట్. తెలంగాణలో విద్యాశాఖ మంత్రి ఎక్కడ? ఎక్కడ? అని జెప్పేసి చాలా రోజుల నుంచి అడుగుతా ఉన్నారు. సరే, ఆయన ముఖ్యమంత్రి కాడనే ఉందని జెప్పేసి చెప్తా ఉన్నారు. నడుస్తా ఉన్న కథ ఇదంతా ఓకే. ఓవైపు గురుకులాలకు సంబంధించిన ఫుడ్ పాయిజనింగ్‌లు, పాము కాట్లు ఇవన్నీ పక్కన పెడదాం. అయితే గత ప్రభుత్వంలో మాకు సరిగ్గా టైంకు డీఏలు అందలేదు, టీఏలు అందలేదు అని జెప్పేసి బాగా బీఆర్ఎస్ ప్రభుత్వం మీద అయితేనేంది, లేకపోతే అప్పుడున్నటువంటి నాయకుల మీద బాగా అసంతృప్తిగా ఉన్న వ్యవస్థలో ఒకటి టీచర్ వ్యవస్థ. ఆ టీచర్ వ్యవస్థకు సంబంధించిన దాంట్లో కూడా వాళ్ళకు మొత్తం అంటే ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం చేసిర్రు ఆ ప్రభుత్వానికి సంబంధించి వ్యతిరేకంగా పనిచేసేందుకు. సరే, ఎంతో కోరుకున్నారు. కోరుకున్న తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎంత అధమ స్థాయికి దిగజారిందంటే, కేవలం ఒక ఫస్ట్ తారీఖు జీతాలు మాత్రమే వస్తే చాలనుకునే పరిస్థితి నుంచి ఈరోజు మా ఉద్యోగాలు ఉంటాయా? ఉండయా? అన్న కాడికి ఇక వాళ్ళ పరిస్థితి వచ్చిన పరిస్థితి. ఎట్లా అంటే నేను చెప్తున్నా, దీనికి సంబంధించిన దాని మీద విద్యాశాఖలో రేషనలైజేషన్ రచ్చ అని చెప్పేసి ఒక ప్రముఖ దినపత్రిక ఈరోజు ఒక వార్త రాసింది. ఆ వార్తకు సంబంధించిన దాంట్లో జీవో 25 ఉపాధ్యాయుల అభ్యంతరం పాత నిబంధనలు ఒప్పుకోమని చెప్పేసి ఇటు నేతలు, ఉపాధ్యాయులకు సంబంధించిన వాళ్ళు, ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా గగ్గోలు పెట్టినటువంటి పరిస్థితి. ఏకంగా నల్ల బ్యాడ్జ్‌లే కట్టుకొని ఈరోజు స్కూళ్ళకు వెళ్ళి నిరసన తెలిపిన పరిస్థితి. రైట్. దీని మీద అసలు ఏంది ఈ రేషనలైజేషన్ ఏంది? అసలు ఈ కథ ఏంది? ఈ కార్ఖాన ఏంది? మళ్ళీ ఈ విద్యార్థుల ఈ ఉపాధ్యాయుల మీద ఈ ప్రభుత్వానికి ఎందుకంత కక్ష సాధింపు చర్య అనే సంబంధించి మనతో మాట్లాడేందుకు ఎస్‌టియు అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు భుజంగరావు గారు ఉన్నారు. ఆయనని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫోన్ లైన్‌లో అందుబాటులో ఉన్నారు సార్. సార్ ఉన్నారా సార్? నమస్కారం అండి పండరి గారు. నమస్తే సార్. భుజంగరావు సార్. ఏం సార్ మళ్ళీ ఈ రేషనలైజేషన్ రచ్చ అయింది సార్ మళ్ళీ విద్యాశాఖల? ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో హ్మ్. మేమందరం చేసుకున్న కర్మ ఏందంటే, హ్మ్. ఏరి కోరి తెచ్చుకున్న మొగుడు ఎగిరెగిరి తగినట్లు అంతే అంటారా? మార్పు పేరుతోని కాంగ్రెస్ కావాలి, మార్పు రావాలి. హ్మ్. కాంగ్రెస్ వచ్చింది, మార్పు వచ్చింది. హ్మ్. చరిత్రలో ఎప్పుడు కూడా వచ్చినటువంటి మార్పు ఉన్నదానికంటే గతం కంటే మెరుగ్గా, హ్మ్. మరింత ఉన్నతంగా, మరింత నాణ్యతతో కూడినటువంటి హ్మ్. విషయాల్లో ప్రగతి, అభివృద్ధి జరగాలి. జరుగుతది అని అందరం ఆశపడ్డం, భ్రమపడ్డం. ఓకే. ఇదంతా గూడా మేడిపండు లాగానే ఉంటది. ఇదేమీ కాదు. పైన డొల్ల, లోపల పైన పైన లోపల పటారం, లోన తలగడ లొటారం. పైన పటారం, లోపల లొటారం అన్న విధంగానే కనబడతా ఉంది. ఓకే. తెలంగాణ రాష్ట్రం లోపల పరిపాలన ఏర్పడి 2 సంవత్సరాల 3 నెలల కాలం అయితున్నప్పటికి కూడా యెస్. ముఖ్యమంత్రి గారి దగ్గరనే మున్సిపల్ శాఖ ఉంటది. ముఖ్యమంత్రి గారి దగ్గరనే హోంశాఖ ఉంటది. ముఖ్యమంత్రి దగ్గర ముఖ్యమైనటువంటిది హ్మ్. విద్యాశాఖ కూడా ఉంటదా? అవును సార్. నేనేమంటున్నా, హ్మ్. ఏ శాఖలకు మంత్రులు ప్రత్యేకంగా లేకపోయినప్పటికీ హ్మ్. తను స్వార్థం కొద్ది పెట్టుకున్నాడా? వేరే దగ్గరికి పోతే బాగుండదు అనుకుంటాడా? తన దగ్గరనే ఉంటే సంపాదన మరింత వస్తది అనుకున్నాడా? నాకు తెలీదు గానీ, హ్మ్. చాలా మంది తెలంగాణలో ఏమంటున్నారంటే పాలనా దక్షత లేని పాలన అంటున్నారు. హ్మ్. 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 నేనేమంటున్నా అంటే పాలన దక్షత కంటే ముందుగా పాలన అనుభవమే లేని, హ్మ్. పాలనా పరిజ్ఞానమే లేని, హ్మ్. పరిపాలన మూలాలే తెలువని, హ్మ్. ఒక సంవత్సర కాలమైన మంత్రిగా పనిచేయని, అనుభవము శూన్యమైన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ అధిష్టానము హ్మ్. ముఖ్యమంత్రిగా తీసుకొచ్చి ఈ సీట్లో కూసోబెట్టడమే పెద్ద దౌర్భాగ్యము, దుస్థితి. ఓకే. విద్యాశాఖకు ఎంత నష్టం జరుగుతుంది పండరి గారంటే, హ్మ్. విద్యా అర్హతలున్న, అనుభవమున్న, లోతైన అధ్యయనంతో, అవగాహనతో కూడినటువంటి శాఖ ఇది. అవును సార్. అవును. ఇందులో ప్రైమరీ స్కూల్స్ కాడ నుంచి మొదలు పెడితే రీసెర్చ్ స్కాలర్స్ వరకు అనేక విశ్వవిద్యాలయాలు, హ్మ్. కాలేజీలు, హ్మ్. యూనివర్సిటీలు, హ్మ్. ప్రైమరీ స్కూల్స్, హ్మ్. మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ ఇవన్నీ కూడా హ్మ్. రకరకాలైనటువంటి వ్యవస్థల కింద వ్యవస్థీకృతమైనటువంటి విద్యాశాఖ ఉంది. యెస్ సార్. యెస్. అంటే యెస్. ఇందులో వైద్య శాఖ ఉంటది, సాంకేతిక విద్యాశాఖ ఉంటది, పాఠశాల విద్యాశాఖ ఉంటది, ఉన్నత విద్యాశాఖ ఉంటది, ఇవన్నీ ఉంటాయి. ఓకే. గతంలో ఏముండేది? పాఠశాల విద్యాశాఖకు వేరే మంత్రి ఉండేవాడు. ఉన్నత ఆ విద్యాశాఖ పాఠశాల మంత్రి, విద్యలో కూడా ప్రాథమిక విద్యాశాఖ. అవును. యెస్. ప్రైమరీ స్కూల్ ఒక మంత్రి, హై స్కూల్ ఒక మంత్రి ఉండేవారు. అవును సార్. అవును సార్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో విద్యకు మంత్రే లేడన్నట్లుగా, హ్మ్. అసలు చదువు వచ్చినటువంటి మంత్రులు ఎవరు లేరన్నట్లుగా, హ్మ్. గెలిచినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలో విద్యకు అర్హత ఉన్నటువంటి ఎవరు లేని విధంగా హ్మ్.
నేను సర్కారు బలనే చదువుకున్నా ఉమ్, అనే అనే సాగతీత ధోరణితో ఉదరగొట్టి ఉపన్యాసాలు ఇచ్చి ఉమ్. జనాల్ని మభ్యపెట్టేటువంటి రేవంత్ రెడ్డి గారు తన దగ్గరనే విద్యాశాఖ పెట్టుకోవడం మేమందరం చేసుకున్న పాపము. రైట్ సార్, ఇదే విషయానికి సంబంధించి దాని మీద చూస్తున్నాం. గతంలో వాళ్ళకు ఫేస్ రికగ్నైజ్డ్ సంబంధించిన దాని మీద కూడా కొంత విమర్శలు వచ్చినాయి. ఇప్పుడు కొత్తగా ఈ రేషనలైజేషన్ సంబంధించిన అంటే అసలు ఏం సార్, ఏం జరుగుతుందన్న దాని మీద ఇప్పుడు ప్రశ్న. అసలు విద్యాశాఖ మూలాలే విద్యా మంత్రికి అర్థం కాలేదు అని నేను సూటిగా ఆరోపిస్తా ఉన్నా. ఓ ఓకే. విద్యాశాఖకు మంత్రి సరిపోడన్నట్టుగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. ఓకే. ఈ కమిషన్ కు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి గారిని పెట్టారు. ఓకే. మరి మురళి గారు తిరిగిన పాఠశాలలు చూస్తున్న పరిస్థితి ఎంత ఉంది, గురుకులాల్లో చనిపోతున్న పిల్లల పరిస్థితి ఏంటి, పట్టించుకున్న దాఖలాలు ఎక్కడ ఉన్నాయి, అనేక రకాల సమస్యలు పాఠశాలల్లో రకరకాలుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక్కనాడైనా ఈ చైర్మన్ గారు వీళ్ళు విద్యా మంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు తానుగా మనసు పెట్టు చూసింది లేదు, అడిగింది లేదు, తెలుసుకున్నది లేదు, దిద్దుబాటు చర్యలు ఏ మాత్రం కూడా ఈ రోజు వరకు లేవు. తెలంగాణ రాష్ట్రంలో 26,323 మొత్తము పాఠశాలలు ఉంటే వాటిల్లో ప్రైమరీ స్కూల్సే 10,000కు పైగా ఉంటాయి. అవును సార్, అవును. ప్రతి గ్రామానికి ఒక ప్రైమరీ స్కూల్ అయితే ఉంటది కదా పక్క. అది విద్యా హక్కు చట్టం మనకు ఆర్టీఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009లో వస్తే అది అమలవుతున్న కాడి నుంచి ఇప్పటి వరకు కూడా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ లో ఇచ్చినటువంటి నిబంధనల మేరకు 1 కిలోమీటర్ పరిధి లోపల ప్రైమరీ స్కూల్ ఉండాలి, 3 కిలోమీటర్ల పరిధిలో అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉండాలి, 5 కిలోమీటర్ల పరిధి హై స్కూల్ ఉండాలి. అందులో ఎంతమంది టీచర్స్ ఉండాలనేటువంటి విధి విధానాలు ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వం కూడా విద్య మీద దృష్టి సారించలేదు. గత ప్రభుత్వము 9,748 కోట్లు విడుదల చేసి మన ఊరు మనబడి కార్యక్రమం తీసుకొని పాఠశాలల్లో భౌతిక వసతులు, భవనాలు ఉన్నటువంటి వసతులను పిల్లల కొరకు మెరుగుపరచాలన్న దిశగా ఏర్పాట్లు జరిగినాయి. కొన్ని నూతన పాఠశాలలు కట్టడం జరిగింది, వసతులు కల్పించడం జరిగింది. ఆ కాంట్రాక్టర్స్ ముందుకొచ్చి పనులు బీఆర్ఎస్ గత హయాంలో చేస్తే వాళ్ళకి ఇప్పటి వరకు కూడా 100,000 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ బిల్స్ పెండింగ్ ఉన్నాయి. దాంట్లో కూడా 20 నుంచి 30% కమిషన్ ఆశిస్తున్నటువంటి దౌర్భాగ్య స్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో దాపురించింది. అదే సార్, ఇప్పుడు దాంతో పాటు సారీ ఫర్ ఇంటరప్ట్, ఇంకొకటి నేను ఏమంటున్నాను సార్, ఏంటి సార్ ఈ జీవో నెంబర్ 25 ఏంది అసలు? మీకున్న ఉపాధ్యాయులకు అభ్యంతరం ఏంది అసలు? ఇప్పుడు జీవో నెంబర్ 25 ప్రకారం రెండు ఉంటదండి. హేతుబద్ధీకరణ మొన్నటి దాకా మీ దృష్టిలో ఉన్నటువంటి అంశం పాఠశాలల హేతుబద్ధీకరణ. అవును, హేతుబద్ధీకరణ ముందు అది మాట్లాడదాం అనుకున్నా. పాఠశాలల హేతుబద్ధీకరణ అంటే ఉన్నటువంటి పాఠశాలలు తగ్గించి మూసేసి ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలకు రెడ్ కార్పెట్ గురించి పెంచుతున్నటువంటి పరిస్థితి ఈ 2 సంవత్సరాల కాలంలో బ్రహ్మాండంగా జరుగుతా ఉంది. దేశవ్యాప్తంగా చూస్తే బీజేపీ ప్రభుత్వ పాలన కూడా గొప్పగా లేదు పండరి గారు. అక్కడ 10,32,000 బళ్ళు ఉంటే మొత్తం దేశవ్యాప్తంగా ఇవాళ 19,000 బళ్ళు మూతపడ్డాయి మొత్తం దేశవ్యాప్తంగా. అవి బళ్ళన్నీ కూడా సర్కారు బళ్ళే. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ బళ్ళ మూసివేత కార్యక్రమానికి ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు లేరని, 0 ఎన్రోల్మెంట్ అని, ఉన్న 10 మంది పిల్లలు కొన్ని పాఠశాలలో 10 మంది ఉన్నారని, ఉన్న 50 మంది ఉన్నారని, 100కు లోపల ఉన్నారని, తక్కువగా ఉన్నారని అనేక కారణాలు చెప్పి చూపించి ఈ ప్రభుత్వము పాఠశాలలను మూసేయడానికి ద్వారాలు తెరిచి కుట్రపూరితంగా లోపాయికారిగా 3,000 స్కూల్స్ గత వచ్చే విద్యా సంవత్సరానికల్లా మూసేయాలనే ఒక కుట్ర చేస్తా ఉంది. దాంట్లో భాగంగానే ఇవాళ 18,000 ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయి. మెగా డిఎస్సిఎస్ రిక్రూట్మెంట్ చేస్తా, ప్రభుత్వ పాఠశాల విద్యను బలోపేతం చేస్తా అని మేనిఫెస్టోలో మాయమాటలు చెప్పి హామీలు ఇచ్చి పరిపాలనకు వచ్చినటువంటి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టినాక జరుగుతున్నది 18,000 ఖాళీలు అట్లా ఉండగా డిఎస్సి మెగా డిఎస్సి గతి లేకపోగా ఉన్నటువంటి ఈ రేషనలైజేషన్ పాత జీవోను అడ్డం పెట్టుకొని, జీవో ఎంఎస్ నెంబర్ 25 అడ్డం పెట్టుకొని ఒక టీచర్ కు 30 మంది పిల్లలు ఉండాలనే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ లో నిబంధనలు తీసుకొచ్చి ఉపాధ్యాయులకు పనిలేని వారుగా చాలా మంది పాఠశాలల్లో ఉన్నారని 10,000 పోస్టులని
కనుమరుగు చేసేటువంటి కుట్ర జరుగుతా ఉంది. ఓకే. 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 అయితే నీ యాజ్ పర్ సార్ జీవో నంబర్ సవరించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంట్లో 52 మంది విద్యార్థులు హై స్కూల్‌కు 9 మంది టీచర్స్ ఇచ్చి 60 మంది విద్యార్థులుండే ప్రాథమిక పాఠశాలకు తరగతికి ఒక టీచర్‌ని ఎందుకు కేటాయించారని నిలదీస్తున్నాయని చెప్పేసి ఒక వార్త వస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు సార్? అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే హ్మ్. అక్షరాభ్యాసము కానించి మొదలు పెడితే పూర్వ ప్రాథమిక విద్య మా గవర్నమెంట్ బళ్ళల్లో లేనే లేదు. హ్మ్. 5 సంవత్సరాలు నిండినటువంటి పిల్లలకు ప్రైమరీ స్కూల్లో చేర్చుకుంటాము. హ్మ్. అంతకంటే ముందు ఉన్నటువంటి పిల్లలు ప్రైవేట్ కూడా పట్టుకపోతున్నాడు 3 సంవత్సరాల వరకు. హ్మ్. అనేక సవరణలు చేసుకోవాల్సిన అవసరం ఉన్నా కూడా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది 100% అమలు కావడం లేదు. హ్మ్. అనేక లొసుగులతో ఉన్నటువంటి దీన్ని సవరించే ప్రయత్నం కూడా జరగడం లేదు. హ్మ్. నేనేమంటున్నా, ఇవాళ ఉపాధ్యాయ సంఘాలుగా మాట్లాడుతున్నది ఒక రిటైర్డ్ ఉపాధ్యాయునిగా నేను చెప్తున్నది. హ్మ్. సుప్రీం కోర్టు దాకా హైకోర్టు రాష్ట్ర హైకోర్టులో 2007లో పాఠశాలల మూసివేత మీద ఉద్యమించిన నేను హ్మ్. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో 282 బళ్ళు హైదరాబాద్ భాగ్యనగరంలో మూసేస్తే హ్మ్. 57 రోజులు నిరంతర పోరాటాలు చేసి ప్రత్యక్ష పోరుకు దిగి హ్మ్. అటు పక్క హైకోర్టులో పిల్లేసి ప్రభుత్వ చర్యలను ఆనాడు ఎండగడితే ఆనాడు ఇదే కాంగ్రెస్ పార్టీ ఉంది. హ్మ్. తర్వాత అనేక చర్యల తర్వాత మా ప్రభుత్వ పాఠశాలల విద్యా విధ్వంసం జరుగుతుంది అంటే నాడు మాకు చేయూతనిచ్చింది, అండగా నిలబడ్డది 10 జిల్లాల్లో విద్యా విధ్వంసం పైన ఉద్యమించినటువంటి పార్టీ ఏకైక పార్టీ నాడు టిఆర్ఎస్ పార్టీ. హ్మ్. మాకు అండనిచ్చినటువంటి రాజకీయ నాయకుడు ఆనాడు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి హ్మ్. కేసీఆర్ గారే. హుహుహుహు. నేనేమంటున్నా, 30 మందికి పిల్లల సంఖ్య తగ్గింది అని మీరే చెప్తున్నారు. హ్మ్. ఈ 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక హ్మ్. ఇవాళ 20 లక్షల మంది పిల్లలు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో అని కాడి నుంచి ఇలా 17,57,000 ఎన్రోల్మెంట్ కు పడిపోయింది. హ్మ్. అంటే 2,43,000 ఎన్రోల్మెంట్ విద్యార్థుల సంఖ్య నమోదు ప్రభుత్వ పాఠశాలలో తగ్గింది. హ్మ్. దానికి కారణం ప్రభుత్వ పాఠశాలల పైన విశ్వాసం లేకపోవడం, నమ్మకం కోల్పోవడం, హ్మ్. ఈ రకమైన ప్రోత్సాహం లేకపోవడం. హ్మ్. గురుకుల పాఠశాలలో అయితే 160 మంది పిల్లలు చనిపోతే చంపుకోవడానికే పాఠశాలలో విద్యార్థులను చేర్చాలి, హ్మ్. మా పిల్లలుగా అనేటువంటి దాంట్లో ఆ భయంలోకి తల్లిదండ్రులు వచ్చినటువంటి పరిస్థితి. హ్మ్. అనేక రకాల కారణాలు నలుదిక్కుల దాడి చేస్తా ఉంటే ప్రభుత్వ పాఠశాలల మీద హ్మ్. నమ్మకం, విశ్వాసం సన్నగిల్లి హ్మ్. మా ఉపాధ్యాయులు రెడీగా ఉన్నారు, ఏ పనిలో ఎప్పుడైనా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. సార్ ఇదే విషయానికి సంబంధించి సార్ అది ఏదైతే ఈ కొత్తగా వచ్చినటువంటి ఏదైతే పోస్టులు రద్దు ఎగ్జిటి పోస్టులను కూడా రద్దు చేస్తా ఉన్నారు, దానికి సంబంధించిన దాంట్లో వేరే పోస్ట్ ఇస్తా ఉన్నారు అని చెప్పేసి మళ్ళీ ఒక వాదన వినిపిస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు సార్? ఇది పాత వాదనే. ఎందుకంటే హ్మ్. గత కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పరిపాలన హయాంలో కూడా, టీడీపీ పరిపాలన హయాంలో కూడా హ్మ్. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల సంఖ్య మిగులుగా సర్ప్లస్ గా మిగిలిందని హ్మ్. అనేక మంది పాఠశాలను తీసుకుపోయి హ్మ్. ఒక పూల్ అంటే డిస్ట్రిక్ట్ టీచర్స్ డిఓ ఆధ్వర్యంలో ఒక పూల్ ఏర్పాటు చేసి హ్మ్. ఈ మిగిలిన పోస్టులన్నీ తీసుకుపోయి కాలగర్భంలో కలిసేయడానికి ఆ పూల్ లో వేసేసి హ్మ్. ఇవాళ కూడా అదే చర్యలు జరుగుతా ఉన్నాయి. అంటే నిరుద్యోగులు లక్షలాది మంది బిఎడ్, ఎంఎడ్, పిహెచ్డి చేసిన వాళ్ళు డిఎస్సి ఎప్పుడు వేస్తారు, మెగా డిఎస్సి, మా కొలువులు వస్తాయి, మేము బాగుపడతాం, మా జీవితాలు బాగైతే ఎదురు చూస్తా ఉంటే అవేవి జరగకపోగా ఉన్న పాఠశాలలు తగ్గించి ఉన్న ఉపాధ్యాయులను కుదించి ఇప్పుడు ఏం తగ్గింది కాబట్టి 1:20 చేయండి అని అంటున్నారు. అది విచిత్రం ఏం కాదు కదా. ఇలా ప్రైమరీ స్కూల్లో ఏం అడుగుతున్నారు, తరగతి గడికి ఒక టీచర్ అడుగుతా ఉన్నారు, తరగతికి ఒక టీచర్ ఉండొద్దా? ప్రైమరీ స్కూల్ కు ప్రధాన ఉపాధ్యాయుడు అవసరం లేదా? ఒక వ్యాయామ ఉపాధ్యాయుడు అవసరం లేదా? హై స్కూల్ కు ప్యాటర్న్ ఉంటది పండారెడ్డి గారు. ప్యాటర్న్ అంటే సింగిల్ ప్యాటర్న్, అంటే ఈ తెలుగు మీడియం ఉంటది, కాంగ్రెస్ హయాంలో వచ్చిన సక్సెస్ స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం కూడా ఉంది కాబట్టి డబుల్ ప్యాటర్న్ ఉంటది. అంటే సబ్జెక్ట్ కు ఒక టీచర్ ఉంటాడు అక్కడ. ఇక్కడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు బలోపేతంగా ఉండి ప్రాథమిక స్థాయిలో పిల్లలు మంచిగా నిష్ణాతులు అవుతేనే, నాణ్యమైన విద్య అందితేనే ఈ పిల్లలకు హై స్కూల్లో చేరేటువంటి అవకాశం ఉంటుంది. హై స్కూల్ నుంచి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీరు ప్రాథమిక పాఠశాలను నిరాదరణ చేసి ప్రాథమిక పాఠశాలను ఉపాధ్యాయులు చేయకుండా, తరగతి కోర్సు టీచర్ కి ఏర్పాటు చేయకుండా ఇంత అన్యాయం చేస్తూ ఇవాళ మిగిలినటువంటి 10,000 పోస్టులు మొత్తం కూడా నేను వేరే పోస్టులుగా కన్వర్ట్ చేస్తా అన్నప్పుడే
మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఈ పోస్టులు కారగర్భంలో కలిసిపోతా ఉన్నాయి. రైట్ సార్. అదే విషయానికి కూడా ఇక్కడ అర్థమవుతుంది. 2064 పోస్టులు ఎగ్జిక్యూటివ్ పోస్టులు రద్దు చేసి 261 హెచ్ఎం 1803 ఇవైతే ఉన్నాయో పీఈటీ పోస్టులను కన్వర్ట్ చేస్తా అంటున్నారు. అయ్యా నువ్వు చేయాల్సింది కన్వర్షన్ కాదు, ఈ బొందబెట్టి వాటిని బతికించుడు కాదు, క్రియేట్ చేయండి అంటున్నాను నేను. క్రియేట్ చేయండి, సృష్టించండి, సృష్టించి ఉద్యోగ అవకాశాలు ఉపాధ్యాయులకు కల్పించండి అంటున్నా. రైట్ సార్. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే మీరు అదే ఒక మాజీ ఉపాధ్యాయునిగా ఒక ఉన్నత విద్యావంతుడిగా ఏం చెప్తారు సార్ ఈ ప్రభుత్వానికి? ఈ ప్రభుత్వము అర్జెంటుగా రేవంత్ రెడ్డి గారు తనతో పాలన చాత కావడం లేదు, విద్యను పరిపాలన చేయలేడు, విద్యాశాఖను నిర్వహించలేరని గౌరవప్రదంగా పక్కకు తప్పుకొని ఆ పాలన అనుభవం ఉన్న అనుభవజ్ఞుడైన విద్యా అర్హతలు విద్యా అనుభవం ఉన్నటువంటి ఒక నిష్ణాతుడైనటువంటి ఎమ్మెల్యేను సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి వారిని విద్యాశాఖకు మంత్రిగా ఉంటే ఆ శాఖను కేటాయిస్తే సంఘాలు గాని మాలాంటి వాళ్ళమంతా కూడా విద్యా మంత్రి దగ్గర మాట్లాడే అవకాశం ఉంటది, ఆ వెసులుబాటు ఉంటది, ఆ చనువు ఉంటది, ఆ చొరవ ఉంటది, చెప్పగలుగుతాడు, తను వినగలుగుతాడు, టైం ఇయ్యగలుగుతాడు. ఎక్కడుంటుండండి ముఖ్యమంత్రి? ఎవరికి దొరుకుతుండండి? పొద్దున్న లేస్తే మెస్సీల పోటీలు, అందాల పోటీలు, గ్లోబల్ సమ్మిట్లు, దావోసు పర్యటనలు ఇవే కదా ఆయనకున్నాయి. జూబ్లీహిల్స్ లో ఉంటున్నది అంటే ప్యాలెస్, ప్యాలెస్ కు నాలంటూ ఎక్కడ పోగలుగుతారండి? ఉపాధ్యాయ సంఘాలకు ఏ టైం ఇస్తారండి? ఏదో ఎల్బీ స్టేడియంలో ఒకసారి మీటింగ్ పెట్టి ఊదరగొట్టి ఉపన్యాసం చేసి మీ అందరి వల్లనే నేను అధికారంలోకి వచ్చినా మిమ్మల్ని పొందబెట్టడమే నా కర్తవ్యం అనే అర్థం వచ్చే విధంగా ఇప్పుడు కనబడతా ఉంది. ఇలా మా ఉపాధ్యాయులు, పెన్షనర్స్, టీచర్స్ కూడా అయ్యో రామచంద్ర తప్పు చేస్తే కదా మాయమాటలు నమ్మి పొలుతా పడితే కదా అనుకుంటా ఉన్నారు. ఇలా అంటే విద్యాశాఖ బాగుపడాలన్నా బతకాలన్నా మళ్ళీ ఒక మాట చెప్తే నేను ముగిస్తాను పండరి గారు. మానవ వనరులను సృష్టించగలిగేది, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దగలిగేది అలాంటివి విద్యా సంస్థలు. ఏ దానికి ప్రత్యేక మంత్రి ఉన్నా లేకున్నా విద్యాశాఖకు మాత్రం ప్రత్యేకమైనటువంటి మంత్రి ఉండాల్సిన అవసరం ఉంది. బడ్జెట్ కేటాయింపుల్లో కనీసం 20% నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది. ఏమి ఇచ్చిందండి ఈ ప్రభుత్వము? 7.3% ఏమో గత సంవత్సరం ఇచ్చారు. ఈ 25-26 సంవత్సరాలు ఏమి ఇచ్చారు అంటే 7.15% ఇచ్చారు. దాంట్లో ఎన్ని ఉంటాయి? అనేక రకాల విద్యాశాఖలు ఉంటాయి కదా, సాంకేతిక విద్యాశాఖ, వైద్య శాఖ, మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్, ప్రభుత్వ విద్య అన్ని ఉంటాయి కదా. సో వీటన్నిటికీ సర్దుబాటు ఎట్లా చేస్తాడు? 3,06,000 కోట్ల బడ్జెట్ పెట్టి బ్రహ్మాండంగా ఉంది రైజింగ్ తెలంగాణ అంటివి. ఇక రైజింగ్ తెలంగాణ లేదు, విద్యాశాఖలో క్లోజింగ్ తెలంగాణ ఉంది, ఫాలింగ్ తెలంగాణ ఉంది. ఈ రకమైనటువంటి కర్మను నుంచి మనం తెలంగాణ బయటపడాలంటే దయచేసి ముఖ్యమంత్రి గారికి నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నా, అయ్యా మీరు విద్యాశాఖను వదిలేయండి. కేసీఆర్ గారు చేసిన సర్వభ్రష్ట పాలనలో విద్యాశాఖను కూడా పెట్టకండి, దాన్ని వదిలేసి స్వతంత్రంగా బతకనివ్వండి. చాతగాని దానికోసం నెత్తిన పెట్టుకుని అపసోపాలు పడకండి. బంగారుపేటలలో కేజీబీవీలలో కూడా 43,000 ఒక పెంచుకొని మీరు 167 కోట్ల స్కామ్ చేస్తారా? విచిత్రం అంటే యంగ్ ఇండియా స్కూల్స్ అన్నాడు, 82 కోట్లకు ఒక స్కూల్ కడతా అన్నాడు. తర్వాత 125 కోట్లకు ఒక స్కూల్ కడతా అన్నాడు. తర్వాత 200 కోట్లు అన్నాడు. అది ఇంత పెంచిన బడ్జెట్ అంతా 5-10+ టెండర్స్ పెద్ద పెద్ద వాళ్ళకు, అనుయాయులకు, కమిషన్లు ఇచ్చే వాళ్ళకి ఇస్తున్న పరిస్థితి ఎక్కడ బాగుపడుతుందండి? అవును సార్, అవును సార్, అవును సార్. సార్ కంక్లూడ్ చేద్దాం సార్. ఎండ్ ఆఫ్ ద డే సార్ మీరు చెప్పాల్సింది ఇది, అర్జెంటుగా విద్యాశాఖ మంత్రి పెట్టి విద్యాశాఖ మీద కొంచెం దృష్టి సారించాలని చెప్తారు, అంతేనా? 100%. రైట్ సార్, రైట్. మళ్ళీ మీకు వస్తాం సార్. ఇది మొత్తానికైతే ఒక మేధావి వర్గం, ఉపాధ్యాయ సంఘాలను ఆయన ముందు నడిపించిన వ్యక్తిగా మాట్లాడుతున్నమాట. ఏదేమైనా కూడా ఈరోజు ప్రభుత్వ ఉపాధ్యాయులకు మాత్రం చాలా గడ్డు కాలమే రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వం, ఈ విద్యాశాఖ లేకపోవడం వల్ల, విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల. చూద్దాం మరి ఈ రేషనలైజేషన్కి సంబంధించిన దాని మీద ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది, రచ్చ ఎంతవరకు కొనసాగుతుంది అనేది దాని మీద మనం కూడా వేసి చూసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.